హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే టేస్టీగా ఈజీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నోరు బాలేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు మొత్తం కర్రీ మీరే తినేస్తారు, అందుకోసమే మీరు ఎక్కువగా చేసేసుకోండి. నేనైతే కొంచెం లెస్ స్పైసీగా అయితే చేసుకున్నాను. ఇంకా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దానికోసం మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని దాంట్లో వెల్లుల్లి అయితే తీసేసుకోండి. వెల్లుల్లి యాడ్ చేశాక దాంట్లో మనం టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోనే మనం కారం కూడా యాడ్ చేయాలండి. కారం యాడ్ చేయాలి, అలాగే మనము జీలకర్ర కూడా యాడ్ చేయాలి. జీలకర్ర అనేది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి కర్రీకి. అయితే జీలకర్ర ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాలి, అందుకని జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కొంచెం కారము మీరు ఎంత స్పైసీ తింటారు దాని ప్రకారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒక 6 అయితే తీసుకున్నాను. ఇలా అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. మీరేంటంటే మరీ ఎక్కువ స్మూత్గా పట్టొద్దండి, కొంచెం కచ్చా పచ్చాగా అయితే పట్టండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాక మీరైతే ఒక ప్యాన్ అయితే తీసేసుకొని, ఒక కడాయి లాంటిది తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఉన్నా కానీ. ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో మీరైతే తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోండి. తాలింపు గింజలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీరు ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ మంది పీపుల్ ఇంట్లో ఉన్నారంటే ఒక 4-5 అలా యాడ్ చేసుకోండి. మేమైతే 2 మెంబర్సే కాబట్టి నేను ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో మనం కరివేపాకు అయితే యాడ్ చేయాలండి. కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లో మనం ఒక 2-3 పచ్చిమిర్చిని మంచిగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ షేడ్ వచ్చేలాగా. అయితే మనకేంటంటే ఆనియన్లా కనిపించకూడదు. తర్వాత మనం గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందో మెత్తగా అలా అనిపించాలి మనకి తింటుంటే. అలా అయితే ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత కారం అవన్నీ యాడ్ చేశాక మనకి అలా గ్రేవీలా అనిపిస్తుంది. అందుకోసమే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోమన్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఫాస్ట్గా అయితే ఫ్రై అవ్వాలి అంటే మనం సాల్ట్ అయితే యాడ్ చేస్తాం కదా, అందుకోసం ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. మనం సాల్ట్ కారంలో వేసాము, మళ్ళీ ఇందులో వేస్తే కొంచెం ఎక్కువ అవ్వచ్చు, అందుకని మీరు చూసుకోండి. కారంలో తక్కువ అయితేనే కొంచెం ఇందులో ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓవరాల్గా అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవడం రావాలి. ఇలా అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోనే మనం కొంచెం పసుపు యాడ్ చేయాలండి. పసుపు యాడ్ చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా, అండ్ మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత మీరు ఎగ్స్ అన్ని డైరెక్ట్గా ప్యాన్లో వేసేసి మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఇలా మిక్స్ చేసుకుంటే ఫ్లఫీగా అయితే వస్తుంది కాబట్టి ఇలా అయితే మిక్స్ చేసుకోమని చెప్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నింటిని పక్కకు అనేసేసి ఆ ఎగ్ బ్యాటర్ అంతా పోసేసేసి దాంట్లో ఒక మూత పెట్టేసేయండి. దానిపైన మూత పెట్టేస్తే మంచిగా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసేసి సెకండ్ వైపు కూడా బాయిల్ చేసుకోండి. ఒక ఆమ్లెట్లా అయితే వస్తుందండి, కానీ చాలా ఫ్లఫీగా ఉంటుంది, ఆమ్లెట్లా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుంటే, ఇలా యాడ్ చేసుకున్నాక మీరు అయితే సెకండ్ వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఆమ్లెట్ని మనం అయితే పీసెస్లా అయితే కట్ చేసుకోవాలి. జస్ట్ మనం ఈజీగా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఏమైతే గెరెట్ తీసుకున్నామో దాంతో అలా జస్ట్ ఇలా కుచ్చుతూ ఉంటామంటే మనకి చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ అయిపోయిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కట్ చేసుకునేటప్పుడు మీకు చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలా అది మీ ఇష్టం అండి. నేనైతే ఫస్ట్ అయితే కొంచెం పెద్ద చేసుకుని తర్వాత కొంచెం చిన్న పీసెస్లా కావాలి అని చెప్పేసి కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది కట్ చేస్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది అంటే ఈజీగా కట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫ్లఫీగా కొంచెం మందంగా ఉంటుంది. తర్వాత దాంట్లో మీరు ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న కారం అయితే యాడ్ చేసుకోండి. కారం అనేది మీకు స్పైసీ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను ఫస్ట్ అది మిక్స్ చేసుకున్నాక సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇలా అయితే యాడ్ చేసుకున్నాను. నాకు ఇంకొక 1/2 స్పూన్ పట్టిందండి, అది కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. నేను వెల్లుల్లిని పైన పీల్ తీసేసి మిక్సీ పట్టడం వల్ల నాకు ముద్దగా వచ్చింది. మీకు కొంచెం పొడులు ఆడుతూ రావాలంటే వెల్లుల్లి పైన ఆ పీల్ తీసేయకుండా పట్టేసుకోండి. నాకైతే పీల్ ఉంటే నచ్చదు కాబట్టి నేను తీసేసుకున్నాను. ఇలా అయితే కారం కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆ ఎగ్ కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా అయితే ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేయండి. ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి.
సూపర్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. ఇంతే అండి ఈ వీడియో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఎవరికన్నా ఇలా చేసుకోవాలనిపిస్తే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే స్పైసీ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. కానీ ఇంట్లో అందరూ తినాలి కాబట్టి నేను కొంచెం స్పైసీ తగ్గించాను. చాలా బాగుందండి. ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకోగానే అమ్మ ఎంతో ఫీల్ వచ్చింది, చాలా ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.